పచ్చడి అండి. ప్రిపేర్ విధానం ఎలాగో చెప్తాను, ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సి విటమిన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఉసిరికాయ తింటే ఉసిరికాయలు కడిగి ఆరబెట్టాలండి ఒక 10 నిమిషాలు. పొడి క్లాత్ వైట్ తీసుకుని తుడవాలి. మెంతులు ఆవాలు వేపి మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి పౌడరు. మెంతులు ఒక 50 గ్రాములు అయితే 25 గ్రాములు ఆవాలు తీసుకోవాలి. ఉసిరికాయలు మనము కేజీ తీసుకుంటే 1 కేజీ తీసుకున్నాం అనుకో, ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకోవాలండి. మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాల సేపు దోరగా. తర్వాత పక్కన ఉంచుకొని ఆరిపోవనివ్వాలి. తరువాత ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి. తీసుకొని పొట్టొలుసుకొని రోట్లో కొంచెం మనం చితగొట్టినట్టయితే స్మెల్ అనేది బాగుంటుంది. రోట్లో చితగొట్టాలండి, కొంచెం ఎక్కువ కాదు. చితగొట్టేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది వెల్లుల్లిపాయలు. తర్వాత ఇవి ఉసిరికాయలు ఆరిపోతాయి కదా, దీంట్లో ఉప్పు కారము మొత్తం కూడా పట్టించేయాలి. తర్వాత ఆయిల్ జాలకపోతే పోసుకోవచ్చు. ఉప్పు కారం కూడా మన బాడీ సరిపడినంత వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. చూసారా ఎంత రెడ్గా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. బాటిల్లో సేవ్ చేసుకోవచ్చు. ఒక 6 నెలల వరకు స్టాక్ ఉంటుందండి. ఉసిరికాయ పచ్చడి రెడీ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. గ్రేవీ కోసము 1 కేజీ అయితే 6 నిమ్మకాయలు పిండుకోవాలండి.